నిద్రలో మీరు నిద్రపోతున్నట్టు కూడా తెలియదు కాబట్టి అది నిద్ర కాదు, మెలకువ. ఈ తెలియటం అనే ప్రక్రియ పేరే మెలకువ అండి. ఆ మెలకువ ఏమిటో తెలుసుకోవటమే జ్ఞానం అంటే, దానికే ఈ ప్రయాణం. ఓం శ్రీ శ్రీవానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి ధ్యానాలు అనే పుస్తకంలో 115వ చాప్టరు మహారాజు వారు చెబుతున్నారు, నీ గుర్తింపును శాశ్వతంగా ఉంచుకొనుటకు సాధ్యము కాదు. నీ యొక్క నిజమైన పరిస్థితి ఏమిటి? ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడక పూర్వం నీవు ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉండేదవు. కానీ నేను ఫలానా వ్యక్తిని నీకు తగిలించుకున్న గుర్తింపు మాత్రం తొలగిపోవు. నీ అనుబంధములు ఏమీ నీతో ఉండవు. ఇంతకు పూర్వం నీకెన్నడూ మెలకువ, నిద్ర అనేది 2 స్థితుల యొక్క అనుభవము లేదు. ప్రస్తుతం ఈ 2 స్థితుల యందు నీ యొక్క జగత్తు యొక్క అనుభవమును పొందుతున్నావు. ఈ 2 స్థితులు లేనప్పుడు పంచభూతములు లేవు, నీకు నీ సత్వము యొక్క జ్ఞానము లేదు. అయినచో మరి ఏమున్నది? నీ సత్వంతో ఎట్టి అవసరము లేని పరిపూర్ణత మాత్రమే ఉన్నది. నీ గుర్తింపును శాశ్వతముగా ఉంచుకొనుటకు సాధ్యము కాదు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఇది నీ గుర్తింపుని శాశ్వతముగా ఉంచుకొనుటకు సాధ్యము కాదంటే ఏంటి? ఇప్పుడు నీ జన్మలో రమణని, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా కుటుంబం, నా నేపథ్యం అంతా ఇది. కానీ మళ్ళీ ఇదే రమణగా కొనసాగటం అన్నది కుదరదు. వచ్చే జన్మలో పెళ్ళి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అసలు జన్మే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేశకాల పరిస్థితులన్నీ మారిపోతాయి. కాబట్టి ఆ గుర్తింపు ఉండదు ఇప్పుడు. ఉదాహరణకి సద్గురు శివానంద భగవానుల వారు లండన్లో, గత జన్మలో లండన్లో ఉన్నారు. ఈ జన్మకి పూర్వమే 2022 డిసెంబర్ 21వ తారీఖు దేహం జాలించారు అక్కడ. వెంటనే 2028 డిసెంబర్ 21వ తారీఖు ఉర్లాం జమీందారు వంశంలో పుట్టారు. ఆ పాత గుర్తింపు మనకు కానీ వారికి తెలుసు, కానీ ఆ గుర్తింపుతో మళ్ళీ కొనసాగింపు కుదరదు. ఆ పరిచయాలు కానీ అవి ఉంటాయి. వారు రాసిన రికార్డ్స్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీల్లో, ఆ లైబ్రరీలో ఉన్నాయన్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఎన్ని జన్మలైనాయో ఇప్పటికీ, ఇన్ని జన్మల్లో ఏ గుర్తింపుతో మనం బతుకుతాం, ఈ జన్మకి ఇదే గుర్తింపు. ఈ భార్యకి ఇదే గుర్తింపు, ఈ భర్త, ఈ భార్య. ఎవరో లండన్లో అడిగారు, ఏమండి మా భార్యకు కూడా నాతో పాటుగా ముక్తి వస్తుంది అని. అంటే వీరిద్దరు కలిసి వస్తే వస్తుంది, కలిసి రాలేదు కదా ముక్తి ఎట్లా వస్తుంది ఇద్దరికి? అట్లా కాదు. మీరు కడుపులో ఉన్నప్పుడు అనుకున్నారా పలానా కులంలో పుట్టాలి, పలానా మతంలో పుట్టాలి, పలానా ఊళ్ళో పుట్టాలి? అది మన వల్ల కాదు, అది అవతార పురుషులకి. అది డిజైన్ అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో కూడా అవతార పురుషులకి అట్లా ఉంటుంది. మనకి మనలాంటి వాళ్ళకి ఈ జన్మలో ఇది నా భార్య ఇది అని తెచ్చుకుంటున్నామా? ఇల్లు వాకిలి ఏ యువతలకు వచ్చాక తర్వాత పరిచయమైనవి నావనుకోవటమే. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు నేను పరిచయం లేను, నాకు దేనితోనూ పరిచయం లేదు. స్పష్టమేగా. ఇగో నాకు ఈ జన్మలో ఈ భార్య వస్తుంది అది తెలుసా మనకి? నా భర్త వీడు. కలిసి అయితే రావట్లేదుగా. భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి కలిసి వస్తే పుట్టుకతో కమల పిల్లలైనా కానీ అవభక్త కామలైనా కానీ ఒకేసారి అంటంలో ఒకేసారి అంటే సారీనే, అది అట్లా కుదరదు. వ్యక్తిగతం. రెండో వస్తువే లేనప్పుడు రెండో వస్తువుతో ముక్తి ఎట్లా వస్తుంది? సాధ్యం కాదు. సరే, మనకి ఏ గుర్తింపులుతో ఈ జన్మకి దీంతోనే అయిపోయింది. ఈ దేహంతో సంబంధం, ఈ రూపం ఈ జన్మలో ఇది, ఏమో గజన్మలో ఏ రూపమో. అయినా సద్గురు శివానంద గురుదేవులు వారు బుద్ధ సినిమా తీశారు. బుద్ధ సినిమాలో ఎన్నో యోగ రహస్యాలు చెప్పారు గురువులు. బుద్ధుడికి 250 జన్మలు వచ్చినాయి. బుద్ధుడే చెబుతాడు. ఏమని చెప్పారంటే వారు,
ఒక జన్మలో కోడి, ఒక జన్మలో కుక్క, అన్ని జన్మలు మళ్ళీ చెట్టు పుట్ట అన్ని రకాలు అయిపోయాక ఈ జన్మలో మళ్ళీ మనుష్య జన్మలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ దేహంగా ఉన్నప్పుడు ఈ జన్మలో నేనెవరన్న ప్రశ్న వచ్చింది వారికి తనెవరో తను తెలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది వారికి. అందుకు వస్తుందట ఇన్ని జన్మలు ఎందుకు, ఇంత పరిణామం ఎందుకు అంటే మనం తెలుసుకోవడానికి. షష్ఠిపూర్తి కూడా అదే. ఒక విషయం మనకేంటంటే బాల్యము, అట్లానే కౌమారము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అని ఉన్నాయి. ఒకటే మాట చెబుతాను మీకు, మీకు కావలసినవి మీకు అడగకుండానే వచ్చింది. మీకు కావలసినవి ఇప్పుడు సంసార సుఖం అనుభవించాలి, యవ్వనం ఉండాలి కాదా? యవ్వనం ఉండాలి. సంపాదించాలంటే ఇప్పుడు ముసలాన్ని నేను సంపాదిస్తాను, బాగా సంపాదించాలి, అన్ని సుఖాలు అనుభవించాలి అంటే భార్యతో పిల్లలతో ఏదైనా ఓపిక అవంతా యవ్వనంలో ఉండేది. బాల్యంలో ఉండే ఆటలు, కౌమార్యంలో ఉండేటువంటి అమాయకత్వం, ఇవన్నీ కూడా వరుసగా అడగకుండా వచ్చినవి. మీరు అడిగారా? ఏమండి నేను రేపు పెద్దవాడిని అయిపోతాను, యవ్వనం బాగా కౌమారం అయిపోయి 2 ఏళ్ళు అయిపోయాక 3వ ఏట వచ్చాక మాటలు నడక అన్నీ వస్తాయి, వచ్చాక నేను ఆడుకోవాలి, నాకు శక్తి కావాలి, రేపు పెళ్లి చేసుకోవాలంటే సంసారం చేయాలి, సంసారం చేస్తే సుఖం వస్తుంది, మరి దానికి యవ్వనం కావాలి. అప్లికేషన్ పెట్టారా మీరు ఏమన్నా? యవ్వనం ప్రవేశించిన తర్వాత ఏం రావాలో శరీరంలో మార్పులు, శరీరంలో కావాల్సిన స్పందనలు, దానికి సంబంధించిన కోరికలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కాలంలో శివుని కాలమే. కాలము అంటే కౌమారము, యవ్వనము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, ఇదే కాలం అంటే. కాలం అంటే ఈ దశలు ఏవైతే ఉన్నాయో దీన్నే కాలం అన్నారు. మీకు కావాల్సిందంతా మీరు అడగకుండా ఒక్కటే ప్రశ్న, మీరు జాగ్రత్తగా అర్థం కావాలి అంటే ఒకటే ప్రశ్న ఏంటి, మీరు పెళ్లి చేసుకొని ఇంత సంపాదించి ఇంత సుఖపడటానికి ఆ యవ్వనాన్ని మీరు అడిగారా? అదే వచ్చిందా? వచ్చిన యవ్వనాన్ని వాడుకున్నాము. 4 పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు, 40 మంది పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యవ్వనం వచ్చింది కదా, ఆ యవ్వనంలో ఏం జరగాలో జరుగుతుంది. కానీ మీరు యవ్వనాన్ని అడిగారా? యవ్వనంతో ఉండే లాభాలను ఏమన్నా అడిగారంటే యవ్వనం అనేటువంటి ఆ పరిణామాన్ని మీరు వాడుకున్నారు అంతే. మన మనసు ఏం చేసింది, కాలంలో యవ్వనాన్ని వాడుకుంది కదా. మీరు అడగకుండానే వచ్చిందా యవ్వనం, అడిగితే వచ్చిందా? జాగ్రత్తగా వినండి దయచేసి, జాగ్రత్తగా నిమ్మళంగా వినాలి. ఇవి నిమ్మళంగా వినకపోతే అర్థం కాదు. యవ్వనం మీరు అడిగితే వచ్చిందా, కాలంలోనే ఉందా? సరే, మీ పిల్లలకి మీరు యవ్వనాన్ని మీరు అడిగారా? వాళ్ళకి అదే వస్తుందా? అసలు అడగం, సహజమైంది, వస్తుంది అంతే. అదేంట్రా ఇన్నేళ్ళు వచ్చినాయి నీకు, యవ్వనం కూడా వచ్చింది, ఇంత సెటిల్ అవ్వలేదేమంటారు. అదైతే వచ్చింది, సెటిల్ అవ్వటం ఉన్నది యువతలు. కాలంలో కౌమారము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, వాటంతటవి కాలచక్రంలో వస్తున్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ నువ్వు అడగకుండానే నీకు వచ్చింది. ఇకపోతే వృద్ధాప్యంలో నువ్వు పోగొట్టుకోకుండానే పోతాయి అవి. ఎవడన్నా ముసలి మొహం ముడతపడాలనుకుంటారా? జుట్టు తెల్లబడాలనుకుంటారా? పళ్ళు ఊడాలనుకుంటారా? నడక లేకుండా అక్కడ మోకాళ్ళ నొప్పులు ఆడతాడే సరే. ఇప్పుడు ఏవో స్టీల్ రాడ్లు వేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ వృద్ధాప్యాన్ని మీరు కోరుకున్నారా? వృద్ధాప్యం అంటే అర్థం ఏంటి? కాలంలో కోరకుండా వచ్చినవి కోరకుండా పోవటానికే వృద్ధాప్యం అని పేరు. అది షష్ఠిపూర్తి అంటే. షష్ఠిపూర్తి అంటే అది గుర్తుపడితే కోరకుండగా వచ్చింది, కోరకుండగానే. అసలు ఎవరికైనా ఇష్టపడతారా ముసలు అడగటానికి? ఇష్టపడతారా? యవ్వనం కోరుకున్నావా? కోరుకోకుండానే వచ్చింది. కోరుకోకుండా వచ్చింది ఆ దశలో, పరిణామంలో బాగా వినండి. కోరుకోకుండా వచ్చింది ఏది ఉందో, అది ఏం జరిగిందో జరిగింది. అట్లానే ఎట్లా వచ్చిందో అట్లా వదిలి వెళ్ళటం కూడా పరిణామంలో భాగమే. ముసలితనం అంటే వదిలి వెళ్ళటం. చిన్నగా ఏమవుతుంది మీకు, 60 ఏళ్ళు దాటాక మనసులో కోరికలు తగ్గిపోయా, సినిమాలు ఏం చూస్తానులే, ఈ వయసులో ఏం తిరుగుతానులే, వస్తే చూద్దానులే, ఇట్లా ఇవన్నీ మీరు వదులుకుంటే పోయినాయా?
అదే పోయిందా అంటే వృద్ధాప్యం యొక్క పరిణామ దశ కదా. షష్ఠి పూర్తి అన్నది ఎంత గొప్పదో చూడండి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అడగకుండగా వచ్చినవి అడగకుండానే పోతున్నాయన్న సత్యం గుర్తిస్తే వృద్ధాప్యం వరం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు 60 ఏళ్ళు ఎంటర్ అవ్వగానే మీ మనసులోనూ ఎలా పడిపోతాయి ఊరుకుంటే. ఈ సత్యం తెలిస్తే మీకు ఏమేం పోవాలో జ్ఞానం ఉందిగా. వృద్ధాప్యం అంటేనే జ్ఞానం. ఏంటి జ్ఞానానికి వృద్ధాప్యానికి సంబంధం ఏముంది? అడగకుండా అనుభవించావు వచ్చినవి కదా. ఇప్పుడు మనం ఎంత తంటాలు పడుతున్నాం, ఆలోచనలు ఆపండి అంటున్నాం. ఆపగలుగుతామా? ఎంత కష్టమైపోయిందో. దానికి ఏదో జ్ఞానం అని పేరు పెట్టాం. ఎంతో శ్రమ పడుతున్నాం ఆలోచనలు ఆగిపోవాలంటే. ఆలోచనలు ఆపాలంటే పెద్ద శ్రమ అయిపోయింది. కోరికలు ఆపాలంటే పెద్ద శ్రమ అయిపోయింది. రుచిని వదిలిపెట్టట్లేదు. ఏ పంచేంద్రియాల తాలూకా ఏ దాని క్రియల్ని మనం ఆపలేకపోతున్నాం కదా. ముసలితనం వచ్చాక కిలో అన్నం తింటాం. నేను చాలా తినేవాడిని అన్నం. అంటే కిలోలు అని చెప్పలేను కానీ కడుపు నిండా బాగా తినేవాడిని. ఎవరు ఇప్పుడు ముసలాళ్ళని చూడండి ఎవరినన్నా. ఇదివరకు బాగా ఆహార పుష్టి ఉన్నవాడిని అండి. ఇప్పుడు ఇంత తింటే కడుపు నిండిపోతాం. అది నువ్వు వదులుకున్నావా? అది నీ కోరికతో వదిలిపెట్టావా? పరిణామదిగా వృద్ధాప్యం ఎంత గొప్పది అంటే, నిన్ను ఇప్పుడు వేధిస్తున్న నీ కోరికలు, నీ ఆలోచనలు కూడా సత్యాన్ని గుర్తుపట్టడం అంటే నేను అడగకుండా ఏది వచ్చిందో, నేను అడగకుండా పోతుంది అన్న విషయాన్ని గుర్తుపడితే ఇక నీ అహంకారం ఉండదు, అక్కడ కర్తృత్వం ఉండదు. అదే పోతుందిగా. అబ్బో ఇప్పుడు ఎవరినన్నా ముసలాళ్ళని అడగండి, ఇంత తింటున్నారు ఏంటి మీరు వదిలిపెట్టి. తినలేను, నా వల్ల కాదు, అది అంతకంటే ఎక్కువ పట్టదు, కామం వంచిపోతుంది. అన్ని కోరికలు చిన్న చిన్నగా అవే పోతున్నాయి. వచ్చిందాన్ని వచ్చినట్టుగా ఆహ్వానించకుండా, మీరు ఆహ్వానిస్తే వచ్చింది కాదు. అట్లానే వచ్చే వృద్ధాప్యాన్ని తిరస్కరించకుండా ఉంటే జ్ఞానం కర్తామలకం. ఇది మీ 60 ఏళ్ళు రాగానే మీకు షష్ఠి పూర్తి అంటే అర్థం ఏమిటంటే పూర్ణత్వం వస్తుంది. వచ్చి రాకపోకడలు నీకు అర్థమవుతాయి. అడగకుండా వచ్చిందని గుర్తుపడితే అన్నీ మనం చేయకుండానే పోతాయి. నువ్వేం చేసామని పోగొట్టుకుంటాం. మనకు అంత ధైర్యం ఎక్కడుంది? మనకి తెలిసి పోగొట్టుకునే ధైర్యం మనకుందా? చేతకాక ఇప్పుడు చేత కాదులే నాన్న అంటాం. చేతనైతే కోరిక ఉంది ఆడుకోవాలని మనవులతో, శరీరం సహకరించదు. అదేమైంది? అంతర్ముఖం అవుతుంది, తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. పురోగమనము తిరోగమనము. ఈ సత్యమే షష్ఠి పూర్తి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏ గుర్తింపును నువ్వు శాశ్వతంగా ఉంచుకోలేవు. ఎన్ని జన్మలైనయో, ఏ రూపమో, ఎక్కడ పుట్టావో. ఇప్పుడు ఈ ఉపాధి ఎప్పుడో గజన్మలో ఎక్కడో మన అరుణాభైది తమిళనాడు, ఈ జన్మలో ఈ శరీరం ఎక్కడుంది? ఏమిటి ఆ గుర్తింపు? నాకు అసలు ఏమి లేదే. గురువుగారిని అడిగా, జ్ఞాపకం ఏం రావట్లేదు అంటే, గురువుగారు ధ్యానం చేయాలి దానికన్నా. ఏం అరవలేదు, తిట్టలేదు. సరే ఏదో కనపడదులేండి, అసలు విషయం అది కాదు. ఆ రూపం పోయింది. ఇప్పుడు ఆ రూపం నాకెందుకు అసలు? అయినా మీరు ఆ రూపాన్ని ఆరాధిస్తారా? ఇప్పుడు నేను సపోజ్ నాకు ఆ రూపం వచ్చింది అనుకోండి, మీకు ఈ ఆరూపంతో సంబంధంలో రావడం మళ్ళీ కొన్నేళ్ళు పడుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. ఈయన ఇది కదా, మరి అదేమిటి, ఇది కదా. ఇప్పుడు దాకా అవతార పురుషులు వచ్చిన వాళ్ళందరూ కూడా రాముడు రాముడే, కృష్ణుడు కృష్ణుడే అలా వదిలిపెట్టేది. ఆ గుర్తింపుతో ఉండరు. కృష్ణుడు రాముడు గుర్తింపుతో ఉండడు. రాముడు అంతకుముందు పూర్వ అవతారం గుర్తింపుతో ఉండడు. నరసింహస్వామి, వామనస్వామి, పరశురామస్వామి ఎవరైనా కానీ ఆ పాత గుర్తింపులు కాదు. ఎక్కడ కదా అక్కడే మొదలు. ఎక్కడ కదా కాబట్టి ఇక్కడ నీ గుర్తింపును శాశ్వతముగా ఉంచుకొనుటకు సాధ్యం కాదు. మనకేంటంటే ఇక్కడ ఎందుకు ఈ మాట వీరు వాడారు అంటే, శ్రీ నిసర్గదత్త మహారాజు వారు, మనమేం చూడండి, మన ఆలోచనలు ఎట్లుంటాయి. చచ్చిపోయి మళ్ళీ ఎక్కడో పుడతా, ఈసారన్నా సుఖపడతానేమో, ఈసారన్నా నేను ఇష్టమైనటువంటి సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంటానేమో, ఈసారి బాగా చదువు వచ్చి ఐశ్వర్యవంతులైన పిల్లలు పుడతారేమో అని మీరు ఏ గుర్తింపుతో చెబుతున్నారు అంటే తెలుసా అండి, ఇదే కొనసాగుతుంది అని అనుకుంటున్నారు. అదే సాధ్యం కాదు. ఇంతటితోనే అయిపోయింది ఈ కథ. 2 పిల్లలే పుడతారో అసలు పెళ్ళి అవుతుందో ఎవడు తెలుసు.
మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గుర్తింపుతోనే కొనసాగుతుంది, కొనసాగించుకోవాలి అని అంటాం. కొనసాగదు. మీరు చూడండి, ఒకసారి ఊహించి చూడండి, ఒక క్షణం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు మీరు వచ్చే జన్మలో రాజమండ్రిలో పుడతారు. ఇప్పుడు మీ ఊహ ఎట్లుంటుందంటే ఇదే రూపం, ఇదేంతో రాజమండ్రితో ఈ సరే ఉంటే అట్ట పుడతారా? సరే, మీరు గత జన్మలో సెకినెట్టిపల్లి లంకలో పుట్టారు అనగానే మీకు ఏ రూపం గుర్తొస్తుంది? మళ్ళీ ఇది అంటే ఎప్పుడు ఇదే రూపం, ఇదే వ్యవహారమా? 2 మగ పిల్లలు, 2 కోడళ్ళు, ఒక మనవుడు, ఇదేనా? కొనసాగలేదు. సెకినెట్టిపల్లి లంక అయినా, రాజమండ్రి అయినా, బాపట్ల అయినా, ఎక్కడికది అక్కడే. మనం ఏం చేస్తాం, మా ఆలోచన ఏం చేస్తుందంటే ఇంక ఏదైనా ఇదే అవతారం. ఇప్పుడు మీరు చనిపోగానే మీరు కైలాసం వెళ్తారన్నా అనుకోండి, ఈ రూపంతోనే ఊహిస్తారు. అక్కడికి వెళ్ళి ఇట్లా ఏం చేద్దామని. ఇది ఐడెంటిటీ కాదు. చెత్త బాగా చెబుతున్నారు. నీ గుర్తింపుని శాశ్వతముగా ఉంచుకున్నట్టు సాధ్యము కాదని పదప్రయోగం ఎందుకు చేశారంటే అది అపార్థం చేసుకున్నారు. చూడండి మీరు ఎట్లా ఉందో. అసలు ఆయన చెప్పారు, సరే అది నిజమో కాదా తేల్చొద్దు. అవును, గర్జనమనగానే మనకి ఈ రూపమే గుర్తొస్తుంది. ఆ రూపం ఏమిటో అది పోయింది, ఈ రూపం ఇది వచ్చింది. మళ్ళీ వచ్చే జన్మ ఏంటంటే మళ్ళీ ఈ రూపమే అంటాం. ఇది తప్పితే అట్లా సృష్టిలో ప్రతిదీ మారుతుంది. ఇవాళ రుచి ఇంకో క్షణంలో రాదు, ఇప్పుడు ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు అంటూ నీ యొక్క నిజమైన పరిస్థితి ఏమిటి? ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడక పూర్వము నీవు ఉంటుంది. దృశ్యమాన ప్రపంచం అంటే మనం నిద్రపోతున్నాం లేదా తల్లి కడుపులో ఉన్నాం. తల్లి కడుపులో నుంచి మీరందరూ పుట్టారా పుట్టలేదా? మనం అందరం పుట్టాం కదా. పుట్టాక మీ దేవురని చెబుతారు. మీ అమ్మగారికి ఒక రూపం ఉంది, నాన్నగారికి ఒక రూపం ఉంది, అన్నదమ్ములు, బంధువులు, ఇల్లు, వాకిలి, ఊరు, అడ్రస్ ఉన్నాయా లేవా? పుట్టి బుద్ధి తెలిసాక ఉన్నాయా? పుట్టుక లోపలే మీరు కడుపులో ఉన్నప్పుడే ఉన్నాయా? ఇవన్నీ యువతలకు వచ్చాక మీ రూపం కూడా మీకు ఇక్కడికి వచ్చాక నాకు అదే అనుకుంటారు. ఇప్పుడు నేను తల్లి గర్భంలో ఉన్నానో లేదో కూడా తెలియదు, బతికున్నానో చనిపోయానో కూడా తెలియదు. ఉండటం అయితే సత్యం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి. నేను తల్లి గర్భంలో ఉన్నానని చెప్పడానికి ఏమిటి కారణం అంటే ఇప్పుడు ఉన్నాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మరి అప్పుడు ఉన్నాను కదా, ఉన్నబట్టే ఇప్పుడు చెబుతున్నాను నేను. ఇప్పుడు మృత శిశువు చెప్పలేదు కదండి, స్టిల్ బోర్న్ పిల్లలు చెప్పలేరు కదా. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు నేను అనుకున్నా నా శరీరం ఎట్లుండాలి, నా రూపం ఎట్లుండాలి, నేను బలిసిపాడులో పుడతాను, మా ఊరు ఇట్లా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉంటుంది, భారతదేశం ఇలా ఉంటుంది. అసలు నాకు ఇది మల్లె చెట్టు, ఇది చింత చెట్టు, ఇది వేప చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది కుక్క, ఇది ఆవు, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది అగ్ని, ఇది జలము, శ్రీ పంచభూతాలకు సంబంధించిన రూపనామ ప్రపంచం. మీరున్నారు కానీ మీకు ఇవి లేవు. ఉన్నాయా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? కడుపులో ఉన్నప్పుడు తెలుసా? మీరున్నారా? ఎందుకని ఎట్లా చెబుతారు? ఇప్పుడు ఉన్నాం కాబట్టి చెబుతాం. అప్పుడున్నాను ఇవి లేవు, ఇప్పుడున్నాను ఇవి ఉన్నాయి. ఇవి చిన్నగా ఇట్లా మనం ఏం చేయాలంటే ఇది విచారణ, చిన్నగా ప్రశ్నించుకుంటూ మనకే ఎవరో చెప్పరు, మనమే ఇప్పుడు నిజమే. నాకు తెలియదు, నా రూపం ఎలా ఉందో కూడా నాకు తెలియదు. నాకు పొద్దునే అనిపించింది, మీ గురించి మీరు ఒక కవితలు రాసుకోవాలి, మీ గురించి ఒక నవలు రాసుకోవాలి. మీరు అద్దం ముందు కూర్చొని రాస్తారా? కానీ మీ రూపం మీకు తెలియదు కాబట్టి అంతవరకు అద్దం చూసుకొని నా కళ్ళు పెద్దవి, నా చెవులు ఉన్నాయి, నా జుట్టు ఇట్లా, నా జుట్టు అయితే మోకాళ్ళ కిందకు ఉంది, ఉంది, అవన్నీ ఇట్లా రాసుకుంటాం. అంతవరకు అర్థం కావాలి. అర్థం కూడా కొంతవరకే, అన్నిటికీ అక్కర్లా. అర్థం మొహానికి మాత్రమే కావాలి. అర్థంలో అర్థం ఎంతవరకు కావాలి? మిగిలినవన్నీ చూసుకోవచ్చు. ముంజేతి కంకణానికి అర్థమేలా నీకు కనపడుతూనే ఉన్నాయి. అర్థంతో పనిలే, అయిపోయింది. మీ ముఖ వర్ణన అయిపోయింది. తెల్లటి తెలుపు, మంచి పళ్ళ వరస,
అన్నీ బాగున్నాయి రాసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మీ జీవిత అనుభవాలు రాయాలి. అది అద్దంలో చూసుకుంటూనే రాస్తారా? దేన్ని చూస్తూ రాస్తారు? మీ లోపల మీ మనసులో మీ అనుభవాల్ని, మీ అనుభూతుల్ని, మీ జ్ఞాపకాలని చూసుకుంటూ రాస్తానికి అద్దంతో పనే ఉంది. అట్లానే మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అన్నది తెలుస్తూనే ఉంది. ఉన్నాం కదా అప్పుడు. ఇవన్నీ తెలియదన్న విషయం తెలియదా? అది తెలియదన్న విషయం తెలియటమే చాలా గొప్ప విశేషం. తెలిసినప్పటి నుంచి మీ రూపం మీకు తెలుసు. నాకు తెలియదు మా అమ్మ నాన్న ఇట్లా ఉంటారు, నాకు 5 అన్నదమ్ములు ఉంటారు, ఒక అక్కయ్య ఉంటుంది, బాధ బలిసిపోడు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. అని ఆ తొందర కూడా లేదు పుట్టాలని. పుట్టడానికి ఎందుకు తొందర? ఏమీ తెలియదు నాకు, అసలు ఏమీ తెలియదు. రాత్రి నిన్ననే చెప్పి ఒకటి చెబుతా చూడండి. ఇప్పుడు మీరు చెబుతారు కలగన్నాను అంటారు. నేను భౌతికత చెబుతూ చెప్పాను, కలగన్నారు అంటారు. ఏమడుగుతారు పక్కన ఉన్నవాళ్ళు? ఏం కళ వచ్చింది అంటారు. ఏం కళ వచ్చిందంటే మీరు దేని గురించి చెబుతారు? తిరుపతి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను, ఒక లడ్డు పెడితే ఇంకో లడ్డు కూడా అడిగాను, 3 లడ్డూలు ఇచ్చారని చెబుతారు. ఇంతే కదా కళ అంటే. దీని అర్థం ఏంటి? కళ అంటే కనపడదేగా. కళ అంటే ఏం కనపడితే కనపడ్డదానికి కళ అని పేరు, కానీ నీకు కాదు, అది నీకు సంబంధించిన విషయం కాదు. కళ ఏమొచ్చిందంటే తిరుపతి కళలో కనపడేదని అంటారు. ఇప్పుడు కళ అనే మాటకు అర్థం ఏంటంటే తిరుపతి, శ్రీశైలం, అమ్మ నాన్న, స్నేహితులు, పిల్లలు, ఏదైతే అది కనపడ్డది ఏదుందో ఆ కనపడ్డ దాన్ని కళ అని అంటున్నాం. కళదాన్ని కళ అంటాం. అయిందా? సరే. మీకు కళ రాకపోతే ఏం చేస్తున్నట్టు? మీకు కళ రాకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నట్టు. ధైర్యంగా చెప్పండి, ఇందులో ఏ పరీక్ష కాదు, మిమ్మల్ని ఏం తిట్టను, బెంచ్ మీద ఏం నిలబెట్టను, కానీ ధైర్యంగా అట్లంటే కలిసిపోతే బాగా అర్థమవుతుంది. మీ కళ్ళలో ఏం కనపడలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? అది ఒక చిత్రం ఏంటి అంటే కళ వచ్చంగానే మీకు ఒక దృశ్యం వస్తుంది, అప్పుడు మీరు వస్తారు. దృశ్యం వస్తే మీరు వస్తారు, దృశ్యం పోతే మీరు పోతారు. కళ పోయింది అని అంటే, కళ వస్తే దృశ్యపాన ప్రపంచం వచ్చింది అంటే మీకు ఏది కనపడితే దానికి కళ అని పేరు. ఏం కళ వచ్చింది అంటంలోనే చెబుతారు. రాత్రి 10 అంతస్తుల మేడ మించి కళ అంటే అర్థం ఏంటంటే 10 అంతస్తుల మేడ కింద పడ్డట్టు నువ్వు. అది సపోజ్ 10 అంతస్తుల మేడ అదృశ్యం అయిపోయింది, నువ్వు ఉంటావా? ఇంకా కళ ఉంటుందా? కళ ఉండదు. అట్లానే ఇక్కడ కూడా నిద్రలో చూస్తున్న వస్తువు ఉంటే కళ అయింది. ఇక్కడ కూడా దృశ్యమానమైన ప్రపంచం ఉంటే నేను ఉంటాను, అది నేను ఉండను. దృశ్యమాన ప్రపంచం లేకపోతే నిద్ర అన్నారు, దృశ్యమాన ప్రపంచం నిద్రలో వస్తే కళ అన్నారు, దృశ్యమాన ప్రపంచం మెలకువలో వస్తే దాన్ని జాగృతం అన్నారు. ఈ నేను ఎందువల్ల వచ్చిందో చెప్పండి. ఇప్పుడు నేను ఎప్పుడు వస్తుంది? దృశ్యం ఉంటే నేనుంది, దృశ్యం ఉంటే నేనుంది. ఇక్కడ రాత్రి మీరు తిరుపతి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది. ఆ తిరుపతి రూపనామం అదృశ్యం అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరున్నారు అక్కడంటే నేనున్నా కదా, నేనున్నా. కానీ లేచాక నేను తిరుపతి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నారు. అది బాగానే ఉంది, అట్లా ఉంచండి. తిరుపతి అదృశ్యం అయిపోతే నేను కూడా అదృశ్యం అయిపోయేది, నిద్ర అయిపోయింది. ఇప్పుడు మేలుకున్న తర్వాత ఆ తిరుపతి అబద్ధం అంటున్నా. తిరుపతి కళలో చూడండి, కళలో మీకు తిరుపతి కనపడితే కళ అయింది. నిద్రలో దృశ్యమాన ప్రపంచం వస్తే స్వప్నమైంది. దృశ్యమాన ప్రపంచంతో పాటు నువ్వు ఉంటావు. దృశ్యమాన ప్రపంచం లేకపోతే నేను ఉండను. ఎందుకు? గుర్తేమిటి దానికి? నిద్రలో నేను లేనుగా, నిద్రలో ఏం లేదుగా, దృశ్యం లేదు కాబట్టి నేను లేను. నేనుండి దృశ్యం పోయిందంటే అది కాదు. దృశ్యం లేదు, నేను లేను, ఏమీ లేదు నిద్రలో. అంటే ఏదైనా ఉంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే ఏదైనా ఉంటుంది అని అనుకుందాం. కాబట్టి నిద్ర అనేది అది. నిద్రలో తిరుపతి అదృశ్యం అయిపోయింది, అదృశ్యం అయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు అదృశ్యం అవుతారు? నెక్స్ట్ నేను అదృశ్యం అయిపోయింది. మీకు క్లియర్గా ఉందండి? సరే.
మీకు తిరుపతి కనపడదు నిద్రలో చూస్తున్నారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? నేనుంది. అయిందా? ఏం చెబుతున్నారంటే పెద్దలు, దృశ్యం వస్తే నేను వచ్చావు కదా, లేచాక దృశ్యాన్ని అబద్ధం అంటున్నావు. నేను తిరుపతి పోలేదు, నీ ఇక్కడే ఉన్నా, ఇది బలిసిపాడు, దీన్ని చూసి కదా చెబుతున్నావు. తిరుపతి ఇంత నది అక్కడ, నీ ఇక్కడే ఉన్నా కదా. అవునా? అర్థమైందే? బాగా అర్థమైందే? మీకు బాగా అర్థమైతే అది కాదు, మీకు అర్థమైతే చాలా. మీరు ఏం చెబుతున్నారు? తిరుపతి ఇప్పుడు అబద్ధం. ఏది నిజం? ఇది నిజం, అది అబద్ధం. అయిందండి? మరి కళ్ళలో దృశ్యంతో పాటు ఏమైంది? నేను పోయింది. ఇప్పుడు మీరు దేన్ని అసత్యం ఉంటున్నారు? నేను సత్యము. ఇప్పుడు ఉన్నది కదా, ఇది సత్యము, అది అసత్యం. అయిందండి? ఇక్కడ ఒక విషయం పెద్దలు ఏం చెప్పారంటే, మీకు కళ్ళలో నిజం అనిపించడానికి సరే దృశ్యమానంతో నేను ఏర్పడింది కదా, ఇప్పుడు దృశ్యమాన ప్రపంచం అది అబద్ధం కదా, కళ జాగృతానికి స్వప్నం అబద్ధమే కదా. అయిందా? ఇక్కడ నిజంగా అబద్ధం మీరు చూసిన తిరుపతి నీళ్లు కాదండి, నేను చూశానని చెబుతున్నావే. నేనుండి అవి పోయినాయి. నేనుండి జ్ఞానానికి పరాకాష్ట ఉపనిషత్తు వాక్యం చెబుతున్నాయి. మీకు నిద్రలో దృశ్యం పోయింది, తిరుపతి పోయింది, మీరు ఎక్కడో అరుణాచలంలో ఉన్నారు భగవాన్ దగ్గర. లేవగానే చూస్తే బలిసిపాడులో ఉన్నారు. ఇప్పుడు బలిసిపాడు నిజం, అరుణాచలం అబద్ధం. ఇప్పుడు మీరు దేని అబద్ధం అంటున్నారు? అప్పుడు ఉన్నారు అరుణాచలాన్ని దృశ్యన్నాగానే మీరున్నారు. ఇప్పుడు బలిసిపాడులో మెలకు రాగానే నేనున్నా, అరుణాచలం లేదు. ఇప్పుడు అరుణాచలం అబద్ధం. అంతే కదా, ఇదేగా నిజం. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుందంటే, పెద్దలు జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, ఆ దృశ్యం ఉన్నప్పుడు ఆ నేను పోయింది కదా, దృశ్యంతో పాటు నేను పోయింది కదా, కానీ ఈ దృశ్యంతో ఈ నేను వచ్చింది, కానీ దీంతో దాన్ని అబద్ధం అంటున్నావు, దాన్ని అబద్ధం అంటున్నావు. కానీ దృశ్యం అబద్ధం కాదు, ఈ నేను అన్నదే అబద్ధము అని చెబుతున్నారు గురువుగారు. అది భగవద్గీతలో చెప్పి, ఈ నేనే అబద్ధం, మీరు కళ అబద్ధం అంటున్నారు, నువ్వు అబద్ధం. అది నీకు నీళ్లు కల్లో, నువ్వు ఇక్కడ ఉంటే అరుణాచలం కల్లో కనపడటం ఏంటి? ఇక్కడ ఉంటే అరుణాచలంలో ఉండటం ఏంటి? అబద్ధం అనే కదా. ఇప్పుడు మనమేమంటున్నాం? దాన్ని అబద్ధం అంటున్నాం. అసలు అబద్ధం ఏమిటి అంటే, దృశ్యమానంతో వస్తుంది, దృశ్యమానంతో పోతుంది. అది నేనే. అది ఎట్లా ఏర్పడదో, కల్లో అరుణాచలం ఎట్లా ఏర్పడిందో మాయలో, నేను కూడా అట్టనే ఏర్పడది. అంటే అరుణాచలం రాగానే నేననే భావం వచ్చింది, రెండైంది. అదే అనుభవం అంటే. అయితే అరుణాచలం అనే రూపాన్ని నీకు స్వప్నంలో నిద్రలో చూపెట్టడానికి ఏది కారణమో, నిన్ను తయారు చేసింది కూడా అదే మాయ. అసలు నేను లేను, భిన్నంగా లేను అనే. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అరుణాచలం కళ అనేది అర్థమవుతుందని బోరుగా ఉంది. రత్నాకర్ మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? బాగా అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నిద్రలో అరుణాచలంలో ఉన్నట్టుగా వచ్చింది నిజమే కదా. అది ఏది నిజం? అరుణాచలంలో ఉన్నట్టుగా ఫీలింగు, అనుభవం బాగుంది. అరుణాచలం దృశ్యం అదృశ్యం అయిపోయింది. అప్పుడేముంటుంది? నేను కూడా చిన్న, దాంతోపాటు ఇది కరిగిపోతుంది. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగిస్తే వెలుగుతో పొగ వస్తుంటుంది, వెలుగుతో పాటుగా పొగ కూడా కరిగిపోతుంది. అట్లా దృశ్యంతో పాటు నేను కూడా కరిగిపోయింది. మెలకు రాగానే, కొద్దిగా ఎక్కువసేపు చెబుతున్నాను మరి సబ్జెక్ట్ అట్లాంటి. మెలకు రాగానే అరుణాచలం కాదు, ఇది బలిసిపాడు. సరే అయిపోయి భగవాన్ కూడా చెప్పారు ఈ ఉదాహరణ. అయిందా? ఇప్పుడు ఇక్కడ బలిసిపాడు నిజం, నేను చూసిన అరుణాచలం అక్కడికి నిజమే. అరుణాచలంతో పాటు చూచేవాడు ద్రష్ట దృశ్యం రెండు అదృశ్యమైనవి. ఇప్పుడు ఇది నిజం అంటున్నాను నేను. కానీ నిజమని దేన్ని అంటున్నా? అరుణాచలం అబద్ధము, ఈ బలిసిపాడు నిజం అంటున్నాను. ఇప్పుడు ఇది నిజం, ఇది నిజం. పెద్దలు ఏం చెబుతున్నారు, జ్ఞానులు ఏమిటంటే, అది నిజం అబద్ధం అది కాదు. ఈ నేను చూశాను అది ఇది అంటున్నారే, ఈ అసలు ఇది పట్టుకో, దాని సంగతి అరుణాచలమో అక్కడ ఆఫ్రికానో ఏదో ఉంటుందో ఉండని. ఆ దృశ్యం గురించి కాదు బాధ, ద్రష్ట గురించి చూడు, చూచేవాడిని చూడు. చూచేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ అరుణాచలాన్ని చూచేవాడు. ఏ అరుణాచలాన్ని ఏ శక్తి సృష్టించిందో, ఏ మాయ, నేను కూడా అదే సృష్టించింది. ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు చెప్పండి.
రాత్రి అరుణాచలం చూస్తున్నారు మీరు, నిజమా కాదా? మీరుండి అరుణాచలం చూస్తున్నారా, అరుణాచలం మీకు కనపడదా? ఈ రెండు ఒకటే అయిందే. ఇప్పుడు లేచి మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక్కడ. ఇదే రమణ మీకు అరుణాచలంలో భోజనం చేశాడు రాత్రి తెల్లారుజాము లేచేటప్పటికి. లేచాక ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ రమణ భోజనం చేస్తున్నాడు. ఇది నిజమా అది నిజమా అంటే ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఇది నిజం, అది లేదు కాబట్టి అది లేదు కదా, లేదు ఇక్కడ. మరి రాత్రి కల్లో అరుణాచలం చూసే మీరున్నారా లేరా? ఉన్నారు. మీకు అరుణాచలం భిన్నంగా కనపడదే, ఒకటిగా కనపడదే? కల్లో భిన్నంగానే కనపడదేగా. అయిందా? ఈ జ్ఞానం అంటే ఇప్పుడు నేను లేచాక అబద్ధమా కాదా? కలలో అరుణాచలం పోయిందా నేను పోయానా అంటే అరుణాచలంతో పాటు నేను పోయి, ఈ దృశ్యంతో బలుచుపాటుతో పాటు మళ్ళీ నేను వచ్చింది. దృశ్యం వస్తే నేను వస్తుంది, నేను వస్తే దృశ్యం ఉంటుంది, నేననే భావం ఉంటే అయింది. ఇది ఇట్లా ఉంచాడు. ఇప్పుడు నేను మీకు భిన్నంగా కనపడుతున్నానా ఒకటిగా కనపడుతున్నానా? ఇక్కడ జ్ఞానులు ఏం చెబుతున్నారంటే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. కళతో పాటుగా కలగనేవాడు కూడా అదృశ్యం అవుతున్నాడు అంటే రెండు ఒకటే అయి ఉండాలి. రెండు ఇప్పుడు చర్మము, ఎముకలు, మాంసము అన్నీ కలిసే కదా తగలబడిపోతున్నాయి. ఈ మూడేగా నేను, రక్త మాంసాలు, చర్మము, ఇవేగా అన్నీ కలిసే కదా పోతున్నాయి. శరీరం అంటే ఒకసారి పోతున్నాయి. మీ కళ్ళు అరుణాచలం అదృశ్యమైన ఉంటే నేను అదృశ్యమైందంటే అరుణాచలము నేను ఒకటే, వేరు కాదు. అట్లా కళ ఒకటే అనే మాటకి అర్థం అది. సరే ఒకటే, అది పోగానే ఇది పోయింది, పోనీ ఇది పోతే అది పోయింది. ఏదో ఒకటి. కలగనేవాడు పోతే కల పోతుంది, కల పోతే కలగనేవాడు పోతాడు. రెండు వేరు కాదు. చిన్నగా అర్థం చేసుకోవాలి. దీనికోసం ఏం చేయాలంటే ఒక 40 రోజులు సాత్విక ఆహారం తినాలి. కాస్త కారాలు అవి మానేసి సాత్విక ఆహారం తింటే కానీ ఇది తేలిగ్గా అర్థం కాలేదు. అది అర్థమైందనిపిస్తుంది. క్షణంలో పోతుంది మన జ్ఞానం, క్షణంలో దృశ్యమైపోతుంది. నీరు పోయినట్టే కలతో పాటుగా ఈ జ్ఞానం కూడా వినటంతో పాటే పోతుంది. చాలా సాత్వికంగా ఉంది. అలా అయింది, మెలకు వచ్చింది. ఇప్పుడు మనకి భిన్నంగా కనపడుతుందా ఒకటిగా కనపడుతుందా? ఈ ప్రపంచం మీకు నేను భిన్నంగా కనపడుతున్నాను ఒకటిగా కనపడుతున్నాను? కనపడుతుంది. అక్కడ కూడా అట్నే కనపడదుగా. ఒకటే రెండా? అవి ఇక్కడ కూడా ఒకటే రెండా? ఒకటే అయి ఉండాలి. అయితే ఇక్కడ చిత్రం రెండు మాటలు. ఒకటి, నిద్రలో కనపడుతున్నటువంటి నేను ఏదైతే ఉందో అది కల్పితమే. ఇక్కడ కూడా ఈ ప్రపంచాన్ని భిన్నంగా చూస్తున్న ఈ నేను కూడా కల్పితమే. అట్లాంటి ఏకభావన స్థితి ఒకటి. రెండోది, మనం లేవగానే కళ అబద్ధం అంటాం కానీ నేను అబద్ధం అనం. ఎక్కడ జ్ఞానం మొదలవుతుందంటే కళ నుంచు నేను అబద్ధం అని చూడు, అప్పుడే ఉందో. మీకు కల్లో ఏ అనుభవం లేకుండా కలగనేవాడే ఉంటాడో ఈ కళ ఏముంది, కళకు అర్థమేమో. కల్లో దెబ్బో సంతోషమో దుఃఖం ఏదో ఒకటి కలగాలి కదా, దాన్నే అనుభవం ఉంటున్నాం. లేచాక కూడా కష్టం సుఖం ఉంటేనే కదా నేను అనేది ఉండేది. అప్పుడు నేను అబద్ధమైతే ఇక్కడ కూడా ఈ నేను నిజం అనుకొని అది అబద్ధం అంటున్నాం. ఇది కూడా ఇది నిజం అనుకొని నేను వైపు చూడవు, అది వేరే విషయం. ఇక్కడ ఏమంటున్నారంటే నేను చూడు, దీని సంగతి వదిలిపెట్టు. ప్రపంచం అయితే నా భార్య కూడా మోక్షం వస్తుందా రాదా, భార్య గురించి వదిలిపెట్టు, నీ సంగతి ఆలోచించేస్తాను. అందుకని ఇక్కడ శ్రీవారు ఏమంటున్నారంటే శ్రీ నిజగద నీ గుర్తింపును శాశ్వతంగా ఉంచుకున్నట్టుకు సాధ్యం కాదు. గుర్తింపు అంటే ఏంటి? రాత్రి మీరు తిరుపతి కలగంటున్నారు, తిరుపతిలో నిండిపోతే అది అనుభవమే కదా, నిజమే కదా, అది కళకి కళ నిజమే కదా. అదే ఉండిపోతే తిరుపతిలో ఉండిపోతే ఇక్కడ వాళ్ళు ఏం లేదు. ఇక ఇప్పుడు రాత్రి మీరు పక్కలో భార్య పడుకుంది, కొత్తగా పెళ్ళి అయింది, బాగానే ఉంది. ఆమెకు అమెరికా వెళ్ళినట్టు కళ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకేమో లేచి చచ్చేటు పడకూడదు, భార్య లేదు ఎటు ఉంటాడు. ఎవరి కల్లో వాళ్ళు ఎటో వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాటికి రెండో పెళ్ళి అయినట్టుగా వచ్చింది ఎక్కడో సింహాచలంలో. ఇప్పుడు ఏమో పరిస్థితి ఏంటి? అట్లా గుర్తింపులు సాధ్యం కాదండి. దేనికి అదే. కళ గుర్తింపు కలదే, నిద్ర గుర్తింపు నిద్రదే, మెలకు గుర్తింపు మెలకుదే. మిక్సర్ కుదరదు, మిక్సర్ కాదు ఇది.
అంటున్నారు. నీ యొక్క నిజమైన పరిస్థితి ఏమిటి? ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడకపోవడం నీవు ఉంటివి. కళ్ళేకపోతే మీరు లేరా అండి? కళ్ళు లేకుండా మీరు ఉన్నారా లేరా? ఇది కూడా లేకపోతే మీరు ఉంటారు. దృశ్యమాన ప్రపంచం లేకపోయినా మీరు ఉంటారు. కళ్ళు లేనప్పుడే నేను ఉన్నప్పుడు, ఇళ్ళలో వెళ్ళినప్పుడు కూడా ఉండవచ్చు. ఏముంది? ఉండటం అనేది నిజమే. అయితే నిద్రలో కళ లేదు, జాగృతం లేదు. నిద్రలో కళ లేదు, జాగృతం లేదు. నేనున్నా, దాన్నే నిద్ర. నీ నుండి ఏమీ లేకపోతే నిద్ర అండి. నీ నుండి అన్నీ ఉంటే జాగృతం, అంతకంటే ఏం లేదు. నేనుతో ఇవి, నేను ప్లస్ దృశ్యము ఈజ్ఈక్వల్ టు జాగృతం, నేను మైనస్ దృశ్యము ఈజ్ఈక్వల్ టు సుషుప్తి. ఇది గాఢ నిద్ర అయిందా? మీకు నిద్రలో దృశ్యమాన ప్రపంచం లేకపోయినా ఉండట్లేదా? కొత్తగా పెళ్ళైతే భార్య భర్తలు ఒకళ్ళు ఒళ్ళు పెట్టి ఉండగలుగుతారా? ఉండగలుగుతారా? పిల్లలైనా పుట్టాక వదిలిపెట్టి ఉండగలుగుతారా ఎవరైనా? చెప్పండి మాస్టర్ మీరు. మరి ఎట్లుంటున్నా నిద్రలో 8 గంటలు? మరి లేరుగా, నీ పిల్లలు లేరా? నీ భార్య అతిలోక సుందరి, ఈయనేమో అతిలోక వీరుడు, ఆవిడేమో అతిలోక సుందరి. మరి ఇద్దరు ఎట్లా ఉండగలిగారు? ఒకళ్ళు వదిలిపెట్టింది. దృశ్యమాన ప్రపంచం లేకపోయినా ఉన్నవి. అబ్బా మంచి నిద్రపోయి 8 గంటలు అంటున్నవి. ఇవి లేకుండా ఎట్లా ఉండగలిగాం? దృశ్యమానంతోనే నేను పోయింది. దృశ్యమానం రాగానే దృశ్యమానం మీద ఉన్న కోరిక మన ఏం చేస్తుందంటే నేను తయారు చేస్తుంది. ఒక దృశ్యమైన వస్తువు ఉన్నప్పుడు దాని మీద ఉన్న అపార్థం కానీ, దాంతో ఉన్న సంపర్కం కానీ, దాంతో ఉన్న సంబంధం కానీ, దానితో ఉండే ఇష్టం కానీ నేను తయారు చేస్తాను. నేను తయారు చేసేది అదే. నేను లేదు అసలు. యాక్చువల్గా ఉన్నదే దృశ్యమాన ప్రపంచము. అయితే ఉంటే జగత్తు ఉందనుకో, లేకపోతే నేనే ఉన్నాను అనుకొని పెద్దలు చెబుతారు జ్ఞానులు. ఏం కష్టమైన విషయం ఏం కాదు. నేను లేకుండా, ఈ దృశ్యమాన ప్రపంచం లేకుండా మీరు ఉంటారా? ఉండలేరా? నిద్రలో ఉంటున్నాం. ఇప్పుడైనా, ఇప్పుడు లేచున్నారు, సరే లేచే ఉన్నారు, ఇప్పుడైనా మీరేగా, లేచున్నది కూడా మీరేగా. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఈ దృశ్యమాన ప్రపంచం లేకుండా ఉండలేరా? కోరిక లేక తట్టి బతుకుతూ ఉంటున్నారుగా. కోరిక లేకుండా మనసు బతకలేదు. కోరిక ఉంచుకొని, కోరిక లేకుండా మనసు బతకలేదు. కోరిక ఉంచుకొని జ్ఞానం జీవించలేదు. జ్ఞానం ఉండదు అక్కడ. అజ్ఞానమేం కాదు. పుట్టుకతోనే అన్నీ జ్ఞానాజ్ఞానాలన్నీ ఒక్కటే చదువుతున్నా, గుర్తుపెట్టుకోండి. పుట్టుకతో ఆ శైశవం ఉంటావు, శిశుదశ, తర్వాత బాల్యం, తర్వాత కౌమారం, యవ్వనం తర్వాత అయిందే. శైశవం అంతా మనకి ఏదో చిన్న తంటితనం అంతా ఏం తెలియదు, ఏమీ రాలేదు. పుట్టినప్పుడు ఏం రాలేదు కదా, అంటే మనసులో సమాచారం కానీ ఏం కానీ లేదు. ముసలితనం రాగానే ఎట్లా అక్కడ రాలేదో ఇక్కడ కూడా అట్లా ఉన్నవి పోతాయి, అంతే. రావటం పగలు రాత్రిలా అయిందే. నిద్రలో ఏం తెలియదు కాబట్టి అజ్ఞానం. అట్లానే పుట్టినప్పుడు కూడా నాకేం తెలియదు కాబట్టి అజ్ఞానం. యవ్వనంలో బాల్యంలో అన్నీ వస్తాయి. వృద్ధాప్యం వచ్చేటప్పటికి అన్నీ పోతాయి కదా. ఇక్కడ నేనేం చెబుతున్నానంటే, బాల్యంలో ఎట్లయితే తెలియదో వృద్ధాప్యంలో కూడా తెలియకుండా పోతుంది, మరుపు వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో ఏమవుతుంది? చిన్నగా మరుపు వస్తుంది. బ్రెయిన్ సిస్టంలో తేడా, చిన్నగా మరుపు వస్తుంది. అన్నీ పోతాయి. నువ్వు సంపాదించుకున్న సమాచారం అంతా పోతుంది. మళ్ళీ ఎట్లా తయారవుతున్నావు? మళ్ళీ చిన్నగా బాల్యంలో, యవ్వనంలో నుంచి చిన్నగా తరుగుతూ చిన్నగా చూడండి. మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, వృద్ధాప్యంలో నుంచి చిన్నగా యవ్వనంలోకి వస్తారు. అంటే కొన్ని గుర్తుంటాయి. మీరు చిన్నప్పుడు చేసినవో, లేకపోతే పెళ్ళి అయ్యాక మీరు చేసిన చిలిపి పనులు, నువ్వు చేసిన చిలిపి పనులు, నీకేం చెప్పని గోపెమ్మనే ఒక పాట ఉంటుంది. అట్లా యవ్వనంలో అన్నీ గుర్తొస్తాయి. ఆ తర్వాత శిశుప్రాయం దాకా వెళ్తాడు. అట్లా కొన్నాళ్ళ ఉండగానే యవ్వనంలో కూడా మర్చిపోతారు. ఏమన్నా చెప్పండి తాతగారు, మీరు ఎక్కడ గుర్తులేవు నాన్న. యవ్వనంలో తాలూకు అవన్నీ పోయినాయి, బాల్యంలో ఇవి పోయినాయి. మళ్ళీ ఎక్కడికి వస్తున్నామంటే తిరిగి పుట్టడానికంటే మీరు సరిగా వదలకపోతే నిన్ను పట్టుకునేది అదే. నువ్వు వదలందే నిన్ను పట్టుకుంటుంది, నువ్వు పట్టుకుందే నిన్ను వదిలేట్టు చేస్తుంది. అదే జ్ఞానం అంటే. ఇంతకంటే ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని నీవు ఎల్లప్పుడూ ఉండేది, కానీ నేను ఫలానా వ్యక్తినని నీకు తగిలించుకున్న గుర్తింపు మాత్రం తొలగిపోను. ఇక్కడ ఎట్లా తొలగిపోతుంది?
నేను రమణ నీ జన్మలో ఎట్టపోతుంది? నా మొహం ఇది, ఏం చేస్తాం? నా రంగు ఇది, నా కులం ఇది, నా ఊరు ఇది, ఈ గుర్తింపు ఎట్టపోతుంది? పోగొట్టుకొని చూద్దాం, మీ అడ్రస్లు పోగొట్టుకోండి. సరే నేను అంట అహం బ్రహ్మస్మి అంట, శివానంద అంట, ఏదో అంట అంటే అన్నానండి. నువ్వు ఏ అడ్రస్తో అంటున్నావు చూ. అనటం అంటే అనుకోవటం కాదండి, అనిపించటం కూడా కాదు, ఉండటమే. మహావాక్యాలు ఎప్పుడు కూడా ఉండటమే కానీ అనుకునే విషయాలు కాదు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అట్లాంటిది కాదు. మహావాక్యాలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు అది మహావాక్యం, ఏదైనా ఉంటే అది మామూలు వాక్యమే. అయిందా? ఇప్పుడు మీరందరూ కూడా, మనందరం కూడా మన గుర్తింపుని వదులుకొని మాట్లాడి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, నీకు తగిలించుకున్న గుర్తింపు మాత్రం, కానీ నేను ఫలానా వ్యక్తినని నీకు తగిలించుకున్న గుర్తింపు మాత్రం ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడక పూర్వం నీవు ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉండేది. కానీ నీకు తగిలించుకున్న గుర్తింపు మాత్రం తొలగిపోను. నువ్వు ఉంటావు ఎప్పటికీ జన్మజన్మల, కానీ నువ్వు ఫలానా అన్నది మాత్రం మీరు పూర్వజన్మలో ఉన్నారు, మనం అందరం ఉన్నాం. కృష్ణుడే చెప్పాడు అర్జునుల వారితో, అనేక జన్మలుగా మనం వస్తున్నాం, నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది అని. అది ఉంటుంది, ఉన్న వస్తువు ఉంటుంది, అట్లా కాదు. ఇప్పుడు మీరున్నారా లేదా? మొన్న రాత్రి కల్లో మీకు కృష్ణానదిలో కొట్టుకొని పోయి చచ్చిపోయినాడు కళ వచ్చింది. పోయాడా పోలేదా? కలగనేవాడు లేచి చెబుతాడండి, అది వేరే విషయం. చచ్చాడా చావలేదు? చచ్చిపోయాడా? సరిపోని ఇంకోటి, మీ కల్లో మీకు ఇష్టమైన వాడు చచ్చిపోయినట్టు కళ వచ్చింది. తేలిగ్గా ఉంటుంది. మనం చచ్చిపోయామన్నది అంత కలకి సామ్యంగా ఉండదు. కల్లో కూడా చచ్చిపోయామని అనుకుంటూనే ఉంటాం, కానీ ఉండి అనుకుంటున్నాడా, చనిపోయి అనుకుంటాడా? చనిపోయాక అనుకోవటానికి ఏముంది? అది కళ మరణానికి సంకేతం. జాగ్రత్తగా చూసుకోండి, చూస్తే అర్థమైంది. మీకు లేచాక సరే వాడు ఉన్నాడో లేడో వదిలిపెట్టే. ఎవరు? మీరు రాత్రి కల్లో కనపడ్డవాడు ఉన్నాడో లేడో వదిలిపెట్టండి. ఉంటే ఉండవచ్చు కాక, లేకపోతే పోతే పోయి ఉండవచ్చు కాక, అయిపోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వస్తున్నాడా రావట్లేదా? కల్లో మళ్ళీ చచ్చిపోయిన వాడు, కల్లో చచ్చిపోయిన వాడు మళ్ళీ కల్లోకి ఎట్లా బతికి వచ్చాడు చూడండి. వాడు పోడండి, ఎక్కడికి పోడు. అదేమిటి, మీరు మళ్ళీ వాడు కల్లోకి రావడానికి మీరు తెలుసుకున్న రూపనామాలు వస్తూనే ఉంటాయి. అట్లానే కల్లో మనకు చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి, 2వ రోజు 3వ రోజు వచ్చే కళ్ళు ఎట్లా వస్తున్నారో నువ్వు అనేవాడి ఉంటావు. ఈ రూపనామాలు పోయినా మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. తెలుసుకునేంతవరకు ఇంత అద్భుతమైన బోధ ఇది. తర్వాత నీ అనుబంధములు ఏవియో నీతో ఉండవు. ఏమున్నాయి? గర్జన్మలో ఒకవేళ మనకి జగ్గైపేటలో ముత్యాల రాజాగారి కోట అనుకోండి, వదులుతాము. అసలు మంది కాదంటేనే వదలట్లే. నా గర్జన్మలు నాదంటే వదులుతామా? అది కూడా కుదరదు. అక్కడ చట్టంలో అది లేదు. నిన్న ఎవరో అడిగారు, సత్యానికి ధర్మానికి తేడా ఏమిటండి అని అడిగారు. ఎవరో చెప్పారట. అదే వాళ్ళు ఏం చెప్పారో లే, మనకెందుకు లేక నేనేం చెబుతా అంటే, ధర్మానికి సత్యానికి తేడా ఏంటంటే, సూర్యుడు సత్యం, ఉదయాస్తమానాలు, మధ్యాహ్నం అట్లనే తగ్గిపోవటం, ఇవి ధర్మం. సూర్యుడు సత్యం. ఇవన్నీ విషయాన్ని బట్టి మారుతున్నాయి. మారట్లే, ఆయన మారుతున్నట్టుగా కనపడు. ధర్మం ఏంటంటే మారుతుంటుంది, పరిణామం చెందుతుంటుంది, విషయాన్ని బట్టి మారుతుంది. ఇక్కడ మొన్న అదే అనుకున్నాను నేను. ఇప్పుడు 4:30 గంటలు వెనక్కున్నారు వాళ్ళు, ఇది లండన్ వాళ్ళు. సాయంత్రం ఇక్కడ రాత్రి 9 అక్కడ ఇంకా సూర్యుడు మధ్యాహ్నం మనకి 3 4 ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఏవో కట్టెలు వేసుకొని పడుకుంటాం. ఆ 4:30 గంటలు ఇప్పుడు ఈ సూర్యుడు ఎక్కడున్నాడు? ఇంకా అస్తమించలేదు, ఎటు వెళ్తున్నాడు? దానికంటే ఇంకా ఒక 3 గంటల తేడా దూరంతో అమెరికా ఉంది. ఇక్కడ అస్తమిస్తున్నాడు అంటే అక్కడ ఇంకా, మళ్ళీ అక్కడ అస్తమిస్తున్నాడు అంటే ఇక్కడ కనపడుతున్నాడు. కానీ సూర్యుడు అంతే ఉన్నాడు. సూర్యుడు ఏమి ఇంత కూడా తగ్గలేదు. ఈ భ్రమణం వల్ల తగ్గినట్టుగా కనపడుతున్నాడు. మీకు అర్థమవుతుందండి? నేను అదే ఆలోచించాను. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా బలుసుపాడు అంటే అప్పటికి చీకటి పడిపోయింది. 12 అయింది, రాత్రి 1 గంట అయిపోయింది బలుసుపాడు. సూర్యుడు లేడు అక్కడ, మరి అక్కడ ఉన్నాడుగా. అంటే సూర్యుడు సత్యం. ఈ సూర్యుడిలో ఈ కనపడుతున్న మన భ్రమనండి, ఏదన్నానండి, సైన్స్ అనండి, ఏదన్నానండి, మార్పులు అయితే చూస్తున్నాం కదా, ఆ మార్పుగా కనపడుతున్నది ధర్మం. అది ధర్మం, దాంట్లోనే ఉంటుంది, సత్యంలోనే ఉంటుంది అని అనిపించింది.
నీ అనుబంధములు ఏమియో నీతో ఉండు. ఇంతకు పూర్వం నీకెన్నడూ మెలకువ నిద్ర అనే రెండు స్థితుల యొక్క అనుభవం లేదు. మీకు ఎప్పటికీ కూడా నిద్రగానే, మీరు నిద్ర ఎప్పుడు పోలేదు. మనం ఏం చెబుతున్నాం, రాత్రి నిద్రపోయారు అందరూ, నిద్రపోయారు. ఇవాళ లేచామా, ఇట్లా ఎన్నేళ్ళు అయినాయి. ఇప్పుడు ఈ వ్యక్తికి 62 ఏళ్ళు అయిపోయాయి. 62 ఏళ్ళు నిద్రపోతున్నా లేస్తున్నా. 62 ఏళ్ళు అంటే ఊరికే 2 లక్షలు అయింది, కానీ 62 ఏళ్ళు అంటే మీరు గంటల కింద తీసుకోండి, ఎంతో ఉంటుంది. కాబట్టి ఏం చెబుతున్నారంటే, మీరు తల్లి గర్భంలో లేచున్నారా, నిద్రపోయి ఉన్నారా చెప్పండి నాకు. సరే, మీరు నిద్రపోతున్నారు, లేచున్నారా, నిద్రపోతున్నారా? మీరు రాత్రి నిద్రపోయారు కదా, మరి రాత్రి నిద్రలో మీరు నిద్రపోయారా, లేచున్నారా? నిద్రపోయారా? లేచు. రాత్రి మీరు నిద్రలో రవి గారు లేచున్నారా, నిద్రపోయారా? నిద్రపోయారా, లేచున్నారా? నిద్రలో మీరు నిద్రపోయారా, లేచున్నారా? నిద్రలో తెలుసా విషయం? అది నిద్ర అంటే. నిద్ర అనేది నిద్ర కాదు. నిద్ర అంటే తెలియకపోవడానికి నిద్ర అన్నాను, కానీ నిద్ర అంటే నిద్ర కాదు. నిద్రలో మీరు నిద్రపోతున్నట్టు కూడా తెలియదు, కాబట్టి అది నిద్ర కాదు, మెలకువ. ఈ తెలియటం అనే ప్రక్రియ పేరే మెలకువ అండి. ఆ మెలకువ ఏమిటో తెలుసుకోవటమే జ్ఞానం అంటే. దానికే ఈ ప్రయాణం. నమస్కారం.